అందరికీ నమస్కారం. మన ఛానల్కి స్వాగతం. మీరు కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో, ముఖ్యంగా రక్షణ రంగంలో పనిచేయాలని కలలు కంటున్నారా? అయితే మీకు ఒక అద్భుతమైన శుభవార్త. డిఆర్డీఓకి చెందిన డిఫెన్స్ బయో ఇంజనీరింగ్ అండ్ ఎలక్ట్రోమెడికల్ లాబొరేటరీ DBEL నుంచి 2026 అప్రెంటిస్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ వీడియోలో మనం అర్హతలు, పోస్టుల వివరాలు, అప్లై చేసే విధానం గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా DBEL గురించి చెప్పుకోవాలంటే, ఇది బెంగళూరు కేంద్రంగా పనిచేసే డిఆర్డీఓ యొక్క అత్యంత కీలకమైన విభాగం. ఇక్కడ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టుల కోసం దరఖాస్తులు కోరుతున్నారు. మొత్తం 28 ఖాళీలు ఉన్నాయి. మెకానికల్ ఇంజనీరింగ్, ఇందులో 7 పోస్టులు ఉన్నాయి. మెకానికల్ చేసిన వారికి ఇది మంచి అవకాశం. ఎలక్ట్రానిక్స్ ఈసీఈ 6 పోస్టులు ఉన్నాయి. కంప్యూటర్ సైన్స్ ఐటీ 3 పోస్టులు. కెమికల్ కెమిస్ట్రీ 4 పోస్టులు. బయోమెడికల్ ఇంజనీరింగ్ 4 పోస్టులు. అంతేకాకుండా టెక్స్టైల్ ఇంజనీరింగ్, లైబ్రరీ సైన్స్, ఫిజిక్స్ మరియు అకౌంట్స్ విభాగాల్లో కూడా ఒక్కో పోస్టు ఖాళీగా ఉంది. స్టైపెండ్ మరియు అర్హతలు, ఎలిజిబిలిటీ. జీతం విషయానికి వస్తే, అప్రెంటిస్ ట్రైనింగ్ పీరియడ్లో మీకు నెలకు 12,300 రూపాయలు స్టైపెండ్ లభిస్తుంది. అర్హతల విషయానికి వస్తే కొన్ని ముఖ్యమైన నిబంధనలు ఉన్నాయి. మీరు 2022 లేదా ఆ తర్వాత గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. అంటే 5 ఏళ్ల లోపు పాస్ అయిన వారికి మాత్రమే అర్హత ఉంటుంది. మీరు గతంలో ఎక్కడా అప్రెంటిస్షిప్ చేసి ఉండకూడదు. మీకు 1 సంవత్సరం కంటే ఎక్కువ పని అనుభవం ఉండకూడదు. ఇది కేవలం ఫ్రెషర్స్ కోసం మాత్రమే రూపొందించబడిన ప్రోగ్రామ్. అప్లికేషన్ ప్రాసెస్. దీనికి ఎలా అప్లై చేయాలి అనే సందేహం మీకు ఉండవచ్చు. మొదటగా, అభ్యర్థులు కేంద్ర ప్రభుత్వ NATS పోర్టల్లో www.mhrdnats.gov.in తప్పనిసరిగా రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ అయ్యాక DBEL యూజర్ ఐడిని ఉపయోగించి మీరు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. గుర్తుంచుకోండి, ఆన్లైన్ అప్లికేషన్ సమర్పించడానికి చివరి తేదీ 20 మే 2026. జూలై 1 నుంచి జాయినింగ్ ప్రాసెస్ ప్రారంభమవుతుంది. సెలక్షన్ ప్రాసెస్ మరియు ముఖ్య సూచనలు. ఎంపిక విధానం పూర్తిగా పారదర్శకంగా ఉంటుంది. మీ గ్రాడ్యుయేషన్ మార్కుల ఆధారంగా మిమ్మల్ని షార్ట్లిస్ట్ చేస్తారు. మెరిట్ ఎక్కువగా ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది. కొన్ని సందర్భాల్లో చిన్నపాటి ఇంటర్వ్యూ లేదా డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉండవచ్చు. ముఖ్యమైన గమనిక, ఇది కేవలం 1 సంవత్సరం ట్రైనింగ్ మాత్రమే. దీనివల్ల పర్మనెంట్ ఉద్యోగం వస్తుందని భావించవద్దు. కానీ ఇక్కడ వచ్చే అనుభవం భవిష్యత్తులో పెద్ద కంపెనీల్లో ఉద్యోగాలు సాధించడానికి ఎంతో ఉపయోగపడుతుంది. చూశారుగా, డిఆర్డీఓ లాంటి ప్రతిష్టాత్మక సంస్థలో పనిచేసే ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. మీకు ఏవైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి. ఇలాంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకూడదంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ వీడియోని మీ మిత్రులకు షేర్ చేయడం మర్చిపోకండి.